తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను అనుష. లావణ్య రాజ్ తరుణ్ లవ్ వ్యవహారం ఊహించని కొత్త మలుపులు తిరుగుతోంది. లావణ్య ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ తో డొంక కదిలింది. నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లావణ్య రాజ్ తరుణ్ తను ప్రేమించుకున్నామని చెప్పేందుకు 170 ఫోటోలతో పాటు అనేక డాక్యుమెంటరీ సాక్ష్యాలను కూడా సమర్పించింది. 2014లో గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో రాజ్ తరుణ్ లావణ్యను పెళ్లి చేసుకున్నాడని ఆమె వెల్లడించింది. పెళ్లైన 2వ నెలలోనే లావణ్యకు అబార్షన్ చేయించాడు. మళ్లీ 2016లో మరోసారి అబార్షన్ చేయించాడు. అంతేకాదు రాజ్ తరుణ్ కు తాను 70 లక్షలు ఇచ్చానని, అతని దగ్గర దాదాపు 30 కుక్కలు ఉన్నాయని, ఆ కుక్కల వల్ల 6 ఇళ్లు మారాల్సి వచ్చిందని, ఇలా ప్రతి చిన్న విషయాన్ని లావణ్య ఫిర్యాదులో రాసుకొచ్చింది. గతంలో రాజ్ తరుణ్ తనకు చేయించిన అబార్షన్ మెడికల్ డాక్యుమెంట్స్ ను పోలీసులకు అందజేసింది. దీంతో రాజ్ తరుణ్ పై 420, 506, 493 సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 493 నమోదుతో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. అది నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మోసపూరిత పెళ్లి కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రాజ్ తరుణ్ తో పాటు ఇందులో హీరోయిన్ మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడి పైన కేసు నమోదైంది. A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాపై కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. లావణ్య రాజ్ తరుణ్ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ ని వదిలేది లేదని, నన్ను బ్యాడ్ గా చిత్రీకరించిన వారిని కటకటాల్లోకి నెట్టే వరకు ఎంతవరకైనా వెళ్తానని లావణ్య అంటోంది. రాజ్ తరుణ్ తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని లావణ్య అంటోంది. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ కుటుంబం తరపున 70 లక్షల వరకు ఆయనకు సాయం చేశారని చెప్పుకొచ్చింది. తనని రాజ్ తరుణ్, మాల్వి డ్రగ్స్ కేసులో ఇరికించినట్టు లావణ్య చెబుతోంది. తప్పుడు ఆరోపణలతో తనను రిమాండ్ చేశారని, తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నట్టు లావణ్య పేర్కొంది. అయితే జైలు నుండి బయటకు వచ్చాక ప్రశ్నిస్తే చంపేస్తామంటూ రాజ్ తరుణ్, మాల్వి, మయాంక్ బెదిరించారని ఆమె వెల్లడించింది. ఇక మాల్వి మల్హోత్రాపై పెట్టిన కేసు గురించి స్పందిస్తూ, మాల్వి మల్హోత్రా బ్రదర్ కి నేను పంపిన సందేశాలు, చేసిన ఫోన్ కాల్స్ కి సంబంధించిన కేసు అని వెల్లడించారు. నిజానికి రాజ్ తరుణ్ తో కాపురం చేయాలని లావణ్య అనుకుంటున్నట్లు సమాచారం. ఆయన వదిలేందుకు ఆమె ఇష్టపడటం లేదు. మాల్వి మల్హోత్రా పీడ విరగడైతే రాజ్ తరుణ్ మారతాడని, అప్పుడు తను తన భర్త సంతోషంగా గడిపే వీలుంటుందని లావణ్య ఎదురు చూస్తోంది. ప్రస్తుతానికైతే రాజ్ తరుణ్ అందుకు సిద్ధంగా లేడు. ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు తర్వాత పరిస్థితి ఏమిటో ఆలోచించాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.